నమస్తే. సాధారణంగా ఎప్పుడు పండించే పంటల సాగుతో పాటు రైతు ఉద్యానవన పంటలను వేసుకోవడం వల్ల మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. తక్కువ నీటితో లాభసాటి వ్యవసాయం చేస్తూ మేలైన దిగుబడిని సాధించేందుకు మరి ఎలాంటి పండ్ల మొక్కలను వేసుకోవాలి? ప్రకృతి విధానంలో వీటి సాగు విధానం ఎలా ఉంటుంది? వీటి మార్కెటింగ్ పద్ధతులపై మీకున్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ రైతు మనోహరాచారి గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు కాల్ చేసి రైతులు తమ సందేహాలను తెలుసుకోవచ్చు. నమస్తే మనోహరాచారి గారు. ఈ రోజు ఉద్యానవన పంటలు కూడా రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీని దిగుబడి ఏ విధంగా ఉంటుంది? వీటి గురించి. ఉద్యానవన పంటలో ముఖ్యమైనది ఏంటంటే కూలీల ఖర్చు బాగా తక్కువ. కూలీల ఖర్చు, నీటి వినియోగం కూడా బాగా తక్కువ. ఒక ఎకరా పండించే ఇతర పంటలతోనే ఇది 4 నుంచి 5 ఎకరాల వరకు మనం పండ్ల తోటలు సాగు చేసుకోవచ్చు. దీంట్లో ఇది దీర్ఘకాలిక పంటలన్నీ, ఉద్యాన పంటలన్నీ మళ్ళీ సాగు చేసే నేలందుని మళ్ళీ మొక్కలు నాటే అవసరం లేదు. ఒకసారి నాటుకున్నామంటే ఇప్పుడు కొన్ని రకాల మొక్కలు అరటి లాంటివి అయితే 3-4 సంవత్సరాలు వస్తాయి. మామిడి అయితే 15-20 సంవత్సరాలు, జామ అయితే ఇట్లా లాంగ్ డ్యూరేషన్ పంటలు ఇవన్నీ. కాబట్టి ఉద్యానవన పంటలు రైతులు బాగా మొగ్గు చూపుతున్నారు. దాని బట్టి దీనికి ఆదాయం కూడా ఈ మధ్యన బాగానే ఉంది. ఉద్యానవన పంటల అన్నిటికీ మార్కెట్ తగినంత డిమాండ్ ఉంది మార్కెట్లో. అయితే ప్రజల్లో బాగా అవగాహన పెరిగింది. పళ్ళు తినాలి, కూరగాయలు తినాలి, ఆకుకూరలు తినాలి అవగాహన కూడా బాగా పెరిగింది. ఆర్థికంగా కొంత నిలదొక్కున్నది పరిస్థితి. కాబట్టి పండ్ల తోటలకు బాగానే మన ఏరియాలో బాగానే మార్కెట్ ఉంది. మంచిగానే అమ్ముడుపోతున్నాయి పండ్ల తోటలన్నీ. డిమాండ్ బాగానే ఉంది. అయితే ఒక్కటి, ప్రకృతి వ్యవసాయంలో పండించే పండ్ల మొక్కలకి ఎంతవరకు డిమాండ్ ఉందంటారు? అంటే మనకి ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్తే చాలా టైం టేకింగ్. సో దీని గురించి ఏమంటారు? ఈ ప్రకృతి వ్యవసాయంలో టైం టేకింగ్ కరెక్టే కొంతవరకు. కాకపోతే మేము అమ్మేది మొత్తం ప్రకృతి వ్యవసాయంలో పంట పండించిన కూడా మామూలు ఓపెన్ మార్కెట్లో మాత్రమే అమ్ముకోగలుగుతున్నాం. ఆర్గానిక్లో చాలా తక్కువ అమ్ముడు పోతున్నది. ఒక 10-20% మటుకు అమ్ముడు పోతుంది. కొన్ని రకాల పంటలు అమ్ముడు పోతున్నాయి. కొన్ని రకాల పంటలు హార్టికల్చర్కి వచ్చేసరికి కొన్ని పోతాయి, కొంత మాత్రమే అమ్ముకోగలుగుతున్నాం. మిగతా అంతా మామూలు మార్కెట్లో అమ్ముకుంటున్నాం. పెట్టుబడి తక్కువ ఉంటుంది కాబట్టి మేము ఎట్లా అమ్మాలి కదా, పంట పండినాక అమ్ముడు తప్పదు మాకు. కాబట్టి మేము మామూలు మార్కెట్లో అమ్ముకుంటున్నాం మేమన్నీ. ముఖ్యంగా హార్టికల్చర్ పంటల్ని వేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకోవాలి. మొట్టమొదట మనకున్న నీటి లభ్యతను బట్టి మనం కొన్ని పంటలు వేసుకోవాలి. ఇప్పుడు మామిడి, జామ ఇలాంటి పంటలకు బాగా నీటి వినియోగం బాగా తక్కువ ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు. లేదు మళ్ళీ అదే అరటికి వచ్చేసరికి నీటి వినియోగం కొద్దిగా ఎక్కువ ఉంటుంది దానికి. అట్లా ఆ ప్రాంతాలు ఏ పంట పడుతుందో మనం ఆ పంటను చూసి వేసుకోవాలి మనం. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా నీటి సమస్య కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో సరిపడా నీరు ఉంటుంది. సో మీరు అన్నట్లుగా నీటి సమస్యను ఎలా అధిగమించవచ్చు, అలాగే ఏ పంటకి ఎంతవరకు అవసరం అవుతుంది అంటారు? ఇప్పుడు మామూలుగా మనకు 1.5-2 అంగుళాల నీళ్ళు ఉన్నాయంటే మనకు 4 నుంచి 5 ఎకరాల హార్టికల్చర్ పంటలు మనం సాగు చేయవచ్చు ఖచ్చితంగా. దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు డ్రిప్ వచ్చింది, టెక్నాలజీ వినియోగించుకోవాలి. డ్రిప్ ఉన్నది, ఆచ్ఛాదన ఉంది. మనము అంతర్సేద్యం చేస్తాం. మనము నీటి వినియోగం తక్కువ పెట్టుకోవాలి. మనకు వచ్చే ఇబ్బందికర పరిస్థితి ఏదంటే ఏప్రిల్ మేలో మాత్రమే నీటి పరిస్థితి. ఆ 2 నెలలు అధిగమించినామంటే మనకు నీటి సమస్యలు ఉండవు. వర్షాలు కొద్దిగా తేడా అయినా కూడా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మొక్కలు అంతగా తేమ అవసరం లేదు. మనకు ఏప్రిల్ మేలో కాపాడుకోగలిగితే పంటలు సంవత్సరం పొడవు పండించుకున్నట్లే పంటలు మనం. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి శ్రీకాకుళం నుంచి. నమస్తే తేజ గారు. తేజ గారు, మనోహర్ చారి గారితో మాట్లాడండి. ఏం అడగాలనుకుంటున్నారు? అడగండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో, చెప్పండి సార్. ఇప్పుడు మన జొన్నకి పురుగు వస్తుందండి. ఏది జొన్నకా అండి? జొన్నకి. ఏ జొన్నది? జొన్న అంటే ఇప్పుడు అవునండి, అడుగు అయ్యిందండి జొన్న, దానికి పురుగు అనేది వస్తుంది. అవునండి, ఈ మధ్యన మొక్క పంటల్లో జొన్న కానీ మన మొక్కజొన్న కానీ కత్తెర పురుగు అనేది బాగా ఇబ్బంది పెడుతున్నది. దాన్ని మనం మొదటి నుంచి అదుపులో పెట్టుకోవాలి. ట్రాప్స్ పెట్టాలి, ఎల్లో ట్రాప్స్ పెట్టుకోవాలి. మనం ట్రాప్స్ పెట్టుకుంటే కొంతవరకు కంట్రోల్ అవుతుంది. మీరు అగ్నాశ్రం స్ప్రే చేయండి. ప్రకృతి వ్యవసాయాలు అయితే అగ్నాశ్రం స్ప్రే చేయండి 2 సార్లు వారంలో, తగ్గుతుంది మీకు అది. ప్రకృతి వ్యవసాయంలో అయితే అగ్నాశ్రము కొద్దిగా మట్టి కలిపి స్ప్రే చేయండి, లోపల మట్టి కలిపి స్ప్రే చేయండి. లేదు మీకు ఇంకా కావాలంటే కూడా ఓన్లీ మట్టి ద్రావణం పోస్తే కూడా పురుగు పోతుంది. సుడులలో పోయాలి మట్టి ద్రావణం, లోపలి మట్టి ద్రావణం తీసుకొని సుడులలో పోయాలి. రైట్. ఇక ముఖ్యంగా ఉద్యానవన పంటలు వేసుకోవడం వల్ల రైతులకి ఎంతవరకు లాభం చేకూరే అవకాశం ఉంది? ఎక్కువగా ఎలా లాభపడతారు? ఉద్యానవన పంటల్లో బాగానే లాభాలు వస్తున్నాయి. మిగతా పంటలతో పోల్చుకుంటే లాభాలు ఎక్కువనే ఉన్నాయి మిగతా పంటల్లో. ఎందుకంటే వినియోగం ఎక్కువ ఉంది, మార్కెట్ డిమాండ్ బాగానే ఉన్నది. ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు మన పండ్లని ఎగుమతి అవుతున్నాయి.
కాబట్టి బాగానే ఉన్నాయి ఉద్యాన పంటలు. అన్ని రకాల పంటలు ఇప్పుడు మనతో పండిస్తున్నారు. తెలంగాణలో మనకు తక్కువ బాగా ఉద్యానవన పంటకు వచ్చే తెలంగాణ బాగా తక్కువ, రాయలసీమ ఆంధ్ర బాగా ఎక్కువ. రాయలసీమలో పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. నేను రాయలసీమ వాళ్ళ ప్రోద్బలంతో నేను కూడా ఉద్యానవన పంటల వైపు మళ్ళీ నీటి తక్కువ, కూలీల ఖర్చు తక్కువ, మనకు పెట్టుబడి కూడా తగ్గుతుంది, మనకు ఎక్కువ రోజులు పంట కాలం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీరు అన్నట్లుగా ప్రకృతి వ్యవసాయం అనేది ఇప్పుడిప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని ఉద్యమంలో తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఎవరైతే ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా మొదలు పెట్టారంటారు? వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో ఎంతో కొంత వ్యవసాయంలో అనుభవం ఉండాలి. కొంత ముఖ్యంగా మనం నీట్గా డైరెక్ట్గా మన వ్యవసాయంలోకి వస్తే ఇది అయ్యే పని కాదు. ఇది మన ముందు మొదటి నుంచి కూడా కొంత అనుభవం ఉంటే మన ప్రకృతి వ్యవసాయం ఈజీగానే చేయొచ్చు, పెద్ద ఇబ్బందికర పరిస్థితి కాదు. దీని పెట్టుబడి ఏంటంటే పెట్టుబడి బాగా తక్కువ, దీని పెట్టుబడి ఓపిక ఎక్కువ కావాలి. మనకు ఓపికతో చేసుకుంటే ప్రకృతి వ్యవసాయం బాగానే ఉంటుంది. అన్ని రకాలుగా ఉన్నాయి మనకు. మనం పెద్దగా ఎక్కువగా మన మార్కెట్కి పోయి కొనే అవసరం లేదు. మనకు పురుగు మందులు కానీ ఎరువు మందులు కానీ మన ఇంట్లో మన చుట్టుపక్కల మనకు దొరికే ఆకులు, అలాలు, ఆవు పేడ, ఆవు మూత్రము ఇలాంటి వాటితో మనము పురుగు మందులు, బల మందులు తయారు చేసుకున్నాం కాబట్టి ఇబ్బందికర పరిస్థితి ఏం లేదు. పూర్తి రైతు అనేవాడు పూర్తి వ్యవసాయం మీదనే ఉండాలి. ప్రకృతి వ్యవసాయంలో ఉంటే అవుతుంది. అయితే చాలా మందికి కూడా మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం కూడా ఇప్పుడు రసాయనాలతో కూడిన ఆహారం తీసుకుంటున్నామా లేకపోతే ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసిన ఆహారం తీసుకుంటున్నాం కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పండ్ల కూరగాయల్లో మనం ఎంతవరకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఆహారం తీసుకుంటున్నాం అని మీరు అనుకుంటున్నారు? అసలు ఎందుకు మొదలు పెట్టారు మనం ప్రకృతి వ్యవసాయం? అసలు పూర్వకాలంలో 60-70 కాదు 80 ఏళ్ళు కానీ కళ్ళకి అద్దాలి అవసరం లేదన్నట్టు. బీపీ షుగర్ అనేది ఊళ్ళో ఒకరికి కూడా నామమాత్రంగా కూడా లేదు. ఈ మధ్య అది 2010 వచ్చేసరికి ప్రతి కుటుంబంలో కూడా బీపీ షుగర్ ఉన్న పేషెంట్ లేని ఇల్లు అంటూ లేదు మన దగ్గర. కారణం ఏంది? మనం తినే ఆహార పదార్థాలు. కూరగాయలకు హెవీగా వాడతారు పురుగు మందులు, రసాయనిక మందులు. అసలు కూరగాయల మీద వాడని మందులు వాడి అవి తెల్లారి దింపుకొని మళ్ళీ మార్కెట్కి వస్తారు. మనం తాజాగా పడితే మనం తింటున్నాం. మనం పళ్ళ తోటలు అంతే, వరి అంతే, కందిపప్పు అంతే. ఆయిల్స్ అంటే నూనెల గురించి మనం చెప్పేవసరం లేదు. నూనెలు 100% కల్తీ నూనెలు బజార్లో దొరికేటివి చాలా మటుకు ఎక్కువ శాతం కల్తీ నూనెలే ఉంటాయి. అవన్నీ తింటున్నాం కాబట్టి ఆరోగ్యాలు బాగా దెబ్బతింటున్నాయి. బీపీ, షుగర్లు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ వ్యాధులు ఇవన్నీ కారణం మనం తినే ఆహార పదార్థం ఇదని. మనం ప్రతి తినే పదార్థము మన శరీరం మీద దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆరోగ్యవంతులుగా బాగా లేకుండా బాగా జనాలు హెవీగా పని చేయలేకపోతున్నారు, బాగా కష్టపడి పని చేయలేకపోతున్నారు. ఏంది కారణం? ఏంది? శక్తి అనేది సన్నగిలింది మనుషులతో. ఆరోగ్యంగా లేరు ఎవరు కూడా. చూడడానికి నీట్గా ఉంటారు అంతే. ప్రతి ఒక్క రోజు టాబ్లెట్ వేసుకొని నిద్రపోతలేదు ఈ కాలంలో. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి రాజేంద్ర నగర్ నుంచి. నమస్తే గోపాలం గారు. సార్తో మాట్లాడాలండి. మాట్లాడండి గోపాలం గారు. సార్ నమస్తే సార్, నా పేరు డాక్టర్ ఏ గోపాలం. నమస్కారం సార్. నాకు మామిడి తోట ఉందండి ఇక్కడ మల్కారంలో. ఇప్పుడు పూత పూసే టైం కదా. అవును. ఈ ప్రకృతి వ్యవసాయంలో పూత ఎక్కువ పూయడానికి ఏంటి చేయాలి? రెండోది పూత నిలబడడానికి ఏం చేయాలి? పూత బాగా పోయాలంటే ఫిష్ అమైన్ యాసిడ్స్ వాడాలి. ఫిష్ అమైన్ యాసిడ్ కానీ ఎగ్ అమైన్ యాసిడ్ కానీ వాడాలి పూత బాగా పోయాలంటే. హలో సార్. అంటేనండి చేపల ద్రావకాన్ని మనం కూడా తయారు చేస్తాం. మనం చేపల ద్రావణం అని తయారు చేస్తాము. దాన్ని తయారు చేసుకొని స్ప్రే చేసుకుంటే పూత బాగా వస్తుంది. మనం పంచగవ్య వాడుకుంటే పూత కాత బాగా నిలబడుతుంది, కాయ సైజు బాగా పెరుగుతుంది, నిల్వ శక్తి పెరుగుతుంది మనకు పంచగవ్య స్ప్రే చేస్తే. ఇది ఎలా తయారు చేస్తారండి చేపల ద్రావణం? మనం ఒక కేజీ చేప ముక్కలు శుభ్రంగా తీసుకొని మెత్తగా ముక్కలు చేసి 1 కేజీ బెల్లంలో కలపాలి. దీన్ని లీటర్కు 4 నుంచి 5 గ్రాములు వాడాలి. 20 రోజుల తర్వాత మనకు తయారవుతుంది. 20 రోజుల తర్వాత వాడుకోవాలి. ఎన్ని రోజుల నిల్వ ఉంటుంది, తడి అనేది తాకకూడదు. రైట్ గోపాలం గారు, ఒకవేళ మీకు ఏమైనా ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే ఒక్కసారి అగ్రికి సంబంధించి ముఖ్యంగా హెచ్ఎంటీవీలో కూడా యూట్యూబ్లో ఉంటుంది. మీకు దీనికి కావాల్సిన ప్రిపరేషన్ కూడా అందులో చూపిస్తూ ఉంటారు. ఒకసారి మీరు చూడొచ్చు, దాంట్లో గోత్రు అవ్వండి. అలాగే ముఖ్యంగా హార్టికల్చర్ పంటలకు సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలు ఎటువంటి ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు? ఇప్పుడు రైతులకు ప్రోత్సాహకాలు కొన్ని రకాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. దాంట్లో కాదనే నిజం, అది ఇస్తున్నది. కానీ రైతులకు సమయానికి అందాయి. రైతు చేసుకుంటూ అయితే రైతు వంతు. వాటి కోసం మేము ఎదురు చూడం కదా. రైతులు గవర్నమెంట్ ఏదో ప్రోత్సాహం ఇస్తుందని ఎదురు చూడదు. మేము చేసే పని చేస్తూ ఉంటాము. కొన్ని రకాల పళ్ళ తోటలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది, కొన్ని రకాల పళ్ళ తోటలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్నది. డ్రిప్ ఇస్తున్నారు మాకు ఇంతకుముందు. ఈ డ్రిప్ ఈ మధ్యన సంవత్సరం 2-3 సంవత్సరాలు డ్రిప్ అనేది సబ్సిడీ మీద తీసేసారు మాకు. అది చాలా ఇబ్బందికర పరిస్థితి రైతులకు. ప్రభుత్వం కోరేందంటే ఖచ్చితంగా రైతులకు డ్రిప్ అవసరం. రైతు మామూలు ఎకరాకు 50 నుంచి 60 వేలు అవుతుంది మనకు. ఇంతకుముందు 10% సబ్సిడీ మీద 90% సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వాలు. గత 2-3 సంవత్సరాల నుంచి డ్రిప్ అనేది తీసేసారు కాబట్టి మాకు డ్రిప్ లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి. డ్రిప్ రైతుకు అవసరం, రైతు సొంతంగా పెట్టి కొనలేడు ఆ పరిస్థితి. ఆ డ్రిప్ అనేది కొనసాగించాలి. నేను ప్రభుత్వం మనం చేస్తున్నా.
రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారండి ఖమ్మం నుంచి. నమస్తే వెంకటేశ్వర్లు గారు. అవును మేడం. వెంకటేశ్వర్లు గారు, క్వశ్చన్ ఏంటో మనోహర్ చారి గారిని అడగండి. ఈ మొక్కజొన్నలో లద్దె పురుగు ఉంది. ఈ మీరు మొగిలో మన్ను పోయమంటున్నారు, మన్ను పోతే సచ్చిద్దా, నీళ్ళు పోతే సచ్చిద్దా? మట్టి ద్రావణం పోయాలి. మొగిలో ఉన్న పురుగుకు మట్టిని ఒక 20 కేజీల మట్టి తీసుకొని 200 లీటర్ల నీళ్ళలో బాగా కలిపి ఆ సుడులలో పోయాలి ఆ మట్టి ద్రావణాన్ని. పురుగుకి మట్టి ద్రావణం పోతే ఎట్లా సచ్చిద్దండి? కెమికల్ పోతేనే సావట్లేదా? అదే ఉన్న సమస్య అక్కడ. మనం బాగా కెమికల్ బాగా నమ్మకం అనేది మనకు ఏర్పడదు బాగా కెమికల్ మీద. ఆ మట్టి ద్రావణం అనేది పురుగు తినలేదు, దాంతో చనిపోతుంది ఆరామన్నక. మొగిలో మన్ను పోతే మొగ ఎట్ట వచ్చిందండి బయటికి? ఏం కాదు, వస్తుంది. మీరు కొంత మన్ను బూడి మొక్కను బూడిగితే మన్నుతో మొక్క బూడిగితే మన్ను ఎట్ట వచ్చింది? ఏం లే, మనం ద్రావణం పలస వేసిపోతాం కాబట్టి కిందికి గారిపోతుంది మొత్తము. సుడిలో నిల్వ ఉండదు, ద్రావణం అనేది కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి దాని మీద పైన ఒక పొర లాంటిది ఏర్పడుతుంది మనకు ఆ సుడిలోన. మీరు కొద్ది మోతాల ప్రయత్నం చేసి చూడండి, మీకు అనుభవం వస్తుంది. రైట్. అలాగే చాలామంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేసి అప్పటికప్పుడు నష్టపోతూ ఉంటారు. అలా కాకుండా తక్కువ విస్తీర్ణంలో ముఖ్యంగా ఈ పంట మొక్కల్ని ఎలా వేసుకోవచ్చు, లాభాలు ఎలా పొందొచ్చు? వ్యవసాయం చేసేవాళ్ళు చాలా రకాలు. వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి బతికే కుటుంబాలు సొంత పొలం చూసి కొన్ని సొంత పొలం పోను కొంతమంది చాలామంది కౌలుకు తీసుకొని 10,100 ఎకరాలు కౌలుకు తీసుకొని చేసే వాళ్ళ విధానం వేరు. ఆ స్థాయిలో ఇబ్బందులు వస్తాయి. మరి 20 ఎకరాలు కౌలుకు తీసుకుంటే కౌలు భూములు పెరిగినాయి, ఫర్టిలైజర్ ధరలు, కెమికల్ ధరలు పెరిగినాయి, ధరలు అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడు ఏ పంటకు ధర వస్తాయనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయి. మన సొంత పొలాన్ని మనం సొంతంగా ఇంటి వాళ్ళు కష్టం చేసుకుంటే, పూర్వం వ్యవసాయం ఎట్లా ఉండంటే మేము ఇంటి నుంచి బయటికి ఏమిటికి పోయేది కాదు. విత్తనాలు ఇంటివే, మనకు చేసేవాళ్ళు ఇంటి వాళ్ళే, ఎద్దులతో నరక కట్టేది, అన్ని రకాలుగా ఇంటి వాళ్ళు ఉండేది. ఇప్పుడు చేసే రైతులు లేరు. ఇప్పుడు ఎద్దులు లేవు, ఎద్దులున్నా ఆ అరక చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి బాగా ఇబ్బందులు ఉన్నాయి పరిస్థితి. ఇప్పుడు అందరం కూడా మనం నిలబడి చేయించేవాళ్ళం కానీ సొంతంగా చేసేవాళ్ళు లేకుండా ఈ కాలంలో. కాబట్టి బాగా ఇబ్బంది లేదు. సొంతంగా చేసుకునే కుటుంబాలు ఇప్పుడు కూడా బాగుపడుతున్నాయి వ్యవసాయంలో. సో పక్క వాళ్ళని నమ్ముకోకుండా ఇంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా బట్ ఇప్పుడు మనం పురుగు మందులు కొట్లకు పోతేస్తున్నాం, విత్తనాలు తెస్తున్నాం. మనము కిరాయి పెట్టి ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, మందులు ఇవన్నీ మనం బయట నుంచి తెస్తున్నాం. అలా కాకుండా మనం ఇంటిది కొంతైనా వాడాలి. శారీరక శ్రమ కానీ ఈ పెట్టుబడులు కానీ తగ్గిస్తే మనం కొంత వ్యవసాయంలో పుంజుకోగలుగుతాం మనం. రైట్ అండి. కర్నూలు జిల్లా నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సత్యబాబు గారు. నమస్తే మేడం. సత్యబాబు గారు, మనోహర్ చారి గారితో మాట్లాడండి. సార్ నమస్తే చారి గారు. నమస్తే సార్. ఏం సార్, ప్రస్తుతం మేము వ్యవసాయంలో వరి వేస్తున్నాం. నది పక్కన ఉంది మా భూమి. దానిలో గట్లెంబడి కానీ ఆ పంటలో కానీ ఉద్యాన పంటలు ఏమి వేసుకోవచ్చు మేము? వరి గట్లెంబడా? వరి గట్లెంబడి అంటే రెడ్ సాయిల్ అండి మాది. వ్యవసాయము కానీ అది నీళ్లు పెట్టే ఎక్కువ నిలబట్టం లేదండి. లైట్ సాయిల్స్ అవి. సో దానిలో మనం ఈ ఉద్యాన పంటలు ఏమి వేసుకోవచ్చు? అలాంటి పంటలు మనము బొప్పాయి నాటుకోవచ్చు. మనము గట్లెంబడి గాలి ఎక్కువ ఉంటుందండి అక్కడ. గాలి ఎక్కువ ఉంటుందా? పడిపోతుంది, చెట్టు పడుతుంది. అది వచ్చిన బాధ. సో దానికి ఏం చేయమంటారు సార్? గాలి ఎక్కువ ఈ మధ్యన కొందరు కర్రలు వాడుతుంటారు కదా, కర్రలు వాడుకోవాలి గాలికి. వివిధ పాటేసుకొని పెట్టేసుకోవచ్చు. సార్ ఈ బొప్పాయి కాడికి వేరే పంట వేసుకోవచ్చండి? వేరే పంట అంటే ఇప్పుడు జామ వస్తుంది కానీ జామకు మొక్క వెడల్పు అవుతుంది, మళ్ళీ పంట నష్టం ఏర్పడుతుంది. మిగతా దానికి బొప్పాయి అయితే స్ట్రేట్గా పక్క పైకి పోతుంది కాబట్టి నీడ అనేది తక్కువ ఉంటుంది పంటలకు. అంటే ఈ మామిడి వేసుకోవడానికి వీలేదంటారా? ఇది మామిడి కానీ కొబ్బరి కానీ? మామిడి పెద్దగా ఉంటుంది. మామిడి మొక్కలు చాలా పెద్దగా అవుతాయి. ఒక 3 సంవత్సరాల తర్వాత వేరే పంటలు పండాయి మామిడి చెట్ల కింద. కొబ్బరి వేసుకోవచ్చు. కొబ్బరి వేసుకోవచ్చు. దానికైనా వెరైటీ ఏమైనా ఉన్నాయండి? ఈ షార్ట్ వెరైటీ అని కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? వెరైటీలు చాలా ఉన్నాయి. ఒకసారి సంప్రదించండి మీ హార్టికల్చర్ వాళ్ళను. మీ ఏరియాకు ఏ మొక్కలు అనుకోవాలో వాళ్ళు చెప్తారు మీకు. అది సో ఏరియాని బట్టి, నేలను బట్టి, నేల స్వభావాన్ని బట్టి కూడా మనం నేలని బట్టి మొక్కల మనకు వాతావరణ పరిస్థితులను బట్టి, వాతావరణ మార్పులను బట్టి మనం మొక్కలు నాటుకోవాలి. అన్ని రకాల పంటలు అన్ని ఏరియాలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. పంటతాయి పంటలు కానీ దిగుబడులు తగ్గుతాయి. అయితే ముఖ్యంగా మనం ఈ తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే అసలు మీరు అన్నట్టు ప్రాంతాన్ని బట్టి, మొక్కలు విత్తనాలని బట్టి కూడా, అన్నిటిని బట్టి కూడా పంటలు పండడం అనేది ఉంటుంది. సో వీటి గురించి అసలు అంటే రైతులు ఎంతవరకు అవగాహన తెలుసుకోవాలనుకుంటారు? మనకు కొన్ని పంటలు ఉష్ణమండలం పంటలు ఉంటాయి.
కొన్ని పంటలు మనకు చలికి బాగా పెరిగే పంటలు ఉంటాయి. ఈ చలికి పెరిగే పంటలు మామూలుగా గోధుమలు, వెల్లుల్లి, శనగలు, అవిసెలు, కుసుమలు అనేది ఇప్పుడు మనం అక్టోబర్, నవంబర్లో వేసుకుంటాం అన్నట్లు. అవి ఇప్పుడు వేస్తే కావన్నట్టు. మరి ఇప్పుడు వేసవి కాలంలో మనకు మొక్కజొన్న అవుతుంది మనకు వేసవి కాలంలో. ఇవి చెరుకు ఉష్ణ మండలం పంటనే, వరి ఉష్ణ మండలం పంటనే, ఇలాంటి పంటలు మనం వేసుకోవచ్చు అన్నట్టు. మనం ఇప్పుడు హార్టికల్చర్ అయితే మనకు ప్రతి ఏరియా కానీ కొన్ని దినాలు వాతావరణ పరిస్థితులు ఖచ్చితంగా మార్పు ఉంటుంది. శీతాకాలం, మనకి ఎండాకాలం, వర్షాకాలం, 3 కాలాలను బట్టి మనం ఏ పంటలైనా వేసుకోవచ్చు మనం హార్టికల్చర్. రైట్. వెస్ట్ గోదావరి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే పాల్గొన గారు. నమస్తే అమ్మా. పాల్గొన గారు మాట్లాడండి మనోహర్ చారి గారితో. ఓకే సార్, ఓకే. అడగండి మీ ప్రశ్న ఏంటో అడగండి పాల్గొన గారు. బాబు సార్, ఇప్పుడు వరిసేనమ్మా మాది. వరిసేనికి మేము ఈ జీవామృతం ఇస్తున్నాం, అది ఎకరానికి ఎన్ని ఇవ్వాలని అడిగానమ్మా. జీవామృతం ఎకరానికి ప్రతి మన వీళ్ళు బట్టి 10 నుంచి 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఎకరాకి 200 లీటర్ల జీవామృతం ఇవ్వాలి. అలా సార్. ఇప్పుడు మనం ఎలాగండి? మళ్ళీ ఒక్కసారి అడగండి మీ ప్రశ్న ఏంటో. ఆకు ఇప్పుడు వరిసేను వేస్తున్నాం, ఎన్నిసార్లు మనం జీవామృతం ఇవ్వాలి వరిసేనికండి? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మనము పంట దశ కోతకొచ్చే దశ వరకు కూడా మనం పోషకాలు ఇవ్వాలి. గింజ గట్టిపడే దశకు, నారేసినప్పటి నుంచి గింజ గట్టిపడే దశ వరకు కూడా మన మొక్కలకు పోషకాలు అవసరం. కాబట్టి ప్రతి వారం పరువులకు మన వీలు బట్టి జీవామృతం ఎకరాకి 200 లీటర్లు ఇవ్వండి ప్రతి ఎకరాకు. సో వారానికి ఎకరాకి 200 లీటర్లు, వారం నుంచి 10 రోజులు సుమారు గింజ వచ్చే వరకు, గింజ దశ వరకు ఇవ్వాలి, గట్టిపడే వరకు. రైట్. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు అంటే రైతులు పంట విధానంలో చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా రసాయనాలను వాడి నష్టపోతున్నారని కూడా అంటూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తే స్టార్టింగ్లోనే లాభాలు రావు, కొద్దిగా భూమి అలవాటు పడాలి ప్రకృతి వ్యవసాయానికి, మళ్ళీ అప్పుడు లాభాలు వస్తాయి. అలాంటి రైతులు అంటే అలా బాధపడుతున్న రైతులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకు ప్రకృతి వ్యవసాయంలో ఇంతకుముందు మీరు అన్నది కొంతవరకు నిజం. ఇంతకుముందు ఉండే రకం 2-3 సంవత్సరాల నేల నాణ్యంగా కానీ తయారు కానీ చెప్పి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మనం అన్ని రకాల పద్ధతులు వాడినప్పుడు ఎంతో కొంత 3 సార్లు దిగుబడులు సమానంగా వస్తాయి. కూడడం మరీ ఎక్కువ రాకపోయినా కూడా రైతు నష్టపోయే పరిస్థితి రాదు. ఎట్టి పరిస్థితులు కూడా ప్రకృతి వ్యవసాయం రైతుకు అప్పులు కావు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా లేదు రైతుకి ఎట్టి పరిస్థితులు కూడా. ఎందుకంటే పెట్టుబడులు బాగా తక్కువ అవుతాయి, ఇంటి మనుషులు కష్టం చేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున మనకి ఇబ్బందులు ఏర్పడాయి. మొదటిసారి మనం అన్ని రకాల పద్ధతులు, ఇప్పుడు చెవాన్కు మెథడ్ కానీ, పాలేకర్ విధానం కానీ, ఇట్లా 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ రకాల మనం పంటలు పండించుకున్నప్పుడు దిగుబడి 3 సంవత్సరమే కూడమగా వస్తాయి మనకు పెట్టుబడులు. రైట్. మహబూబాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సోమన్న గారు. నమస్తే మేడం. సోమన్న గారు క్వశ్చన్ ఏంటో అడగండి. మిరప చెట్లు చనిపోతున్నాయి మేడం. మిరప చెట్లు చనిపోతున్నాయి. ఓకే. ఏమన్నా లద్దె పురుగు ఉందా వేళ్ళ దగ్గర? తెలియదు మేడం. ఒకసారి చూడండి, వేళ్ళ దగ్గర దోవి చూడండి. నిమోటోడ్స్, త్రిప్స్, లద్దె పురుగు ద్వారా కూడా మొక్కలు చనిపోతాయి. లద్దె పురుగు ఉంటే కూడా చనిపోతాయి. లద్దె పురుగు ఉంటే మీరు అగ్నాశ్రమం డ్రిప్ ద్వారా వదలండి, మిర్చికి తగ్గుతుంది. బ్లీచింగ్ పౌడర్ వేసినాం కొంచెం. తగ్గిందా మరి? తగ్గుతలేదు. బ్లీచింగ్ పౌడర్ అంటే కొంచెం లైట్గా వాటర్ కలిపి పోసినాం. మీరు అగ్నాశ్రమం మొదల దగ్గర పోయండి. తగ్గలేదు. పంపుకు నవజాలు తీసివేసి మొక్కల మొదల దగ్గర పోయేటట్టు పోయండి అగ్నాశ్రమం. 2 సార్లు వస్తే మనకేమైనా లద్దె పురుగు కూడా తగ్గుతుంది మనకు. రైట్. అలాగే మామూలుగా చూసుకుంటే మనం మీరు అన్నట్టు జీవామృతం, ఘనజీవామృతం, అలాగే కుంటలు ఏర్పాటు చేసుకోవడం, ఎకరాకు ఒక ఆవు గన ఉంటే ప్రకృతి వ్యవసాయం చాలా లాభసాటిగా వెళ్ళొచ్చు అంటున్నారు. వెళ్ళొచ్చు. ఒక ఆవు ఉంటే కనీసం 10 ఎకరాలు మనం సేద్యం చేసుకోవచ్చు. మరి దాంతోపాటు మిగతా కొన్ని ఇంకా ఆవు లేకుండా కొన్ని చేసుకునే మనకు కషాయాలు ద్రావణాలు ఉన్నాయి, ఆవు మూత్రం లేకుండా కూడా. అలాంటివన్నీ కలుపుకుంటే ఎకరాకు మనం ఒక ఆవు ఉంటే ఒక 10 ఎకరాలు ఈజీగా మనం వ్యవసాయం చేసుకోవచ్చు, ప్రకృతి వ్యవసాయం. కానీ చేసేవాళ్ళు ఓపిక ఉండాలి, వాళ్ళు పూర్తిగా రైతే ఉండాలి కంప్లీట్గా. దాని మీద ఆధారపడితేనే మనకు వ్యవసాయం అవుతుంది అన్నట్టు. ఓకే. సో రసాయనాల వల్ల ఎంతవరకు ఇప్పటికీ నష్టం చేకూరుతుంది? ప్రకృతి వ్యవసాయం ద్వారా వెళ్తే రైతు ఎంతవరకు లాభపడతారు? ఇప్పుడు నేల అనేది బాగా రసాయనాలకు అలవాటు పడి రసాయనాలు వాడితే కూడా మనకు అది పంటలు పండే స్థాయికి వచ్చింది. మనకు అది బాగా మనకు రోజు రోజుకు బాగా పెరుగుతున్నది. రసాయనిక మందుల వాడకం అనేది రోజుకు పెరుగుతున్నది. మనం కూడా బాగా ఎక్కువ డోస్ వేసి మనం రైతులు పంటలు పండిస్తున్నాం. ఈసారి 10 బస్తాలు వేసి వచ్చేసారి 12 బస్తాలు ఇట్లా పెంచుకుంటూ పోతున్నాం అన్నట్టు. నేలలో నాణ్యత అనేది లోపించింది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే నేల నాణ్యంగా తయారవుతుంది. భవిష్యత్ తరాలు బాగా డెవలప్ అవుతాయి వాళ్ళకు.
భవిష్యత్ తరాలు ఒక 3-4 సంవత్సరాలు మనం ప్రకృతి వ్యవసాయం చేసినామంటే 3 సంవత్సరాలు కనీసము తర్వాత పెద్ద పెట్టుబడులు పెద్ద రిస్క్ అనేది పెద్ద కష్టం అనేది అవసరం లేదు. మనం విత్తనం వేసినామంటే ఆటోమేటిక్గా అది కొద్దిగా గొప్ప ఖచ్చితంగా పంట పెద్ద శ్రమ లేకుండా పంట పడుతుంది. రైట్. అనంతపురం నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే నరసింహారెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. మాకు ఈ బత్తాయి తోటలో ఏరే పంటలు పెట్టొచ్చున్నా సార్? బత్తాయి తోటలో వేరే పంటలు. నమస్తే చెప్పండి. బత్తాయి తోటలో ఎక్కువ కలుపు ఎక్కువ పడుతుంది సార్. కలుపు అవునవును. ఇప్పుడు కలుపుకు మనకు లేటెస్ట్ టెక్నాలజీ పవర్ వీడర్ వచ్చిన మనకు పవర్ వీడర్ వాడుకోవాలి కలుపుకు మధ్యలో. ఏమంటే పవర్ వీడర్ పవర్ వీడర్ వాడుకుంటే మన కలుపు సమస్య తగ్గుతుంది. మరి కలుపులకు మనం ఏం చేయలేము, కెమికల్స్ వాడకూడదు. కెమికల్స్ వాడితే మనం గ్లైఫోసేట్ లాంటి మందులు వాడితే బాగా దిగుబడి తగ్గి బాగా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి రైతులకు. రైట్. అలాగే ముఖ్యంగా చూసుకుంటే మనం ఇంతకుముందు ఒకే ఎకరంలో ఎన్నో పంటలు కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడేమో పూర్తిగా ఒకే పంట మీద ఆధారపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి రైతులు ఎంతవరకు మారాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు ఒకటే పంటలో 4-5 రకాల పంటలు వేసేవాళ్ళం ఆ కాలంలో. కొంతమంది రైతులు వేస్తున్నారు, కొంతమంది రైతులకు వేసేవారము. ఒక 2 ఎకరాల పంటలు వేసుకున్నప్పుడు కుటుంబానికి సరిపోయిన పంటలన్నీ మేము పండించుకొని ఇంటి ధాన్యం తినేది. ఇప్పుడు మాక్సిమం ఎవరు కూడా 99% రైతులు ఇంటి ధాన్యం ఎవరు తింటలేరు. అంతా ప్రతిదీ బయటికి వెళ్ళే కొనడం జరుగుతున్నది. ఉదయం లేచిన వాటి నుంచి అంటే పంటలకు దగ్గరలో ఇల్లు ఉండేది. ఇప్పుడు టీ కాఫీ నుంచి స్టార్ట్ చేసామంటే ప్రతి ఒక్కటి బయటికి వెళ్ళి మనకు అన్ని రకాల ఆహార పదార్థాలు బయట నుంచి కొంటున్నాం. అలా కొనకుండా రైతు అనేవాడు ఒక ఎకరంలో తన కుటుంబానికి అవసరపడే సరిపోయిన పంటలు నూనె గింజలు కానీ పప్పు ధాన్యాలు కానీ బియ్యం కానీ జొన్నలు కానీ చిరుధాన్యాలు కానీ మనం పండించుకోవాలి. పండించుకొని రైతు అనేవాడు బాగుంటే మిగతా అన్ని బాగుపడతాయి. ఈ రైతు అనేవాళ్ళు ఏదైనా 1-2 పంటలు మాత్రమే వేస్తున్నారు, మిగతా అన్ని కొనుక్కొస్తున్నాం అన్నట్లు. అవి బాగా రసాయన మందులతో తయారు చేసిన ధాన్యాలు అవి. దాని నుంచి రైతులకు ఇబ్బంది అన్నట్లు. రైట్. భువనగిరి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం మేడం. సత్యనారాయణ గారు అడగండి మీ ప్రశ్న ఏంటో. మేడం చెప్పండి. హలో చెప్పండి. ఉప్పు నీళ్ళు మేడం, తోట భూమి, ఏం పంటలు వేయాలి మేడం? మేము ఏంటివి? ఉప్పు నీడా? నీళ్లు ఉప్పు ఉంటాయి, ఏం పంట వేస్తే? ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు ఏ పంటలు వేస్తున్నారు? అదే మేము కూరగాయలు వేస్తాం బాగా, కానీ బెండ చేను వస్తుంది, బీర వస్తుంది, వరిసేను పెడితే ఏం వస్తుంది, తక్కువ పంట వస్తుంది. వరిసేను పెట్టినప్పుడు జీవామృతంతో పాటు మనం ల్యాబ్ వాడాలి. ల్యాబ్ అంటే మనము పాలతో తయారు చేస్తాం ద్రావణము, పాలతో తయారు చేసి దాన్ని జీవామృతం 2 వాడితే చాలా వరకు తట్టుకుంటుంది. మనం ఇంటి దగ్గర మనము తక్కువ ఖర్చుతో మనం తయారు చేసుకోవచ్చు. నేను మీకు నెంబర్ చెప్తా, మీరు తర్వాత కాల్ చేయండి. నా నెంబర్ చెప్తా మీకు నేను. చెప్పండి సార్. 89 897875. ఎనిమిది 978752322. సార్ ఒక్క నిమిషం 8978 రైట్. మీరు ఇప్పుడు కాల్ కట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చేయండి. అప్పుడు మళ్ళీ ఒకసారి మీకు నెంబర్ చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు పంటల్లో అంతర్ పంటలుగా ఎటువంటి పంటను ఎంచుకుంటే పండ్ల మొక్కలు ఎదుగుతాయి అని అడుగుతూ ఉన్నారు. మేలైన పంటలు మనకు చేతికి అందాలంటే ఎటువంటి మొక్కలు వేసుకుంటే మంచిదంటారు? సామాన్యంగా పళ్ళ మొక్కలో కొన్ని ఇంటర్కాప్స్ కంపల్సరీ వేసుకోవాలి. మనం బంతి లాంటి పంటలు వేసుకోవాలి. బంతి వేసుకుంటే మనకు కొన్ని రోగనిరోధక శక్తి అనేది ప్రధాన మొక్కలకు తగ్గుతుంది. మనం బంతి వేసుకుంటే బంతి, పసుపు, కొన్ని చుట్టూ మనం కొన్ని మొక్కధాన్యం పంటలు మొక్కజొన్న కానీ జొన్న కానీ కొన్ని చుట్టూ మొక్కల కొన్ని ఆమ్దాలు, ఇట్లా కొంత తులసి మొక్కలు, కొన్ని కలబంద మొక్కలు, ఇలాంటివి అక్కడక్కడ మనం నాటుకుంటే ప్రధాన పంటకు పురుగుల బెడద తెగుల బెడద తగ్గుతుంది మనకు.
మనం కాబట్టి మనం వేసుకోవచ్చు. పంటలను బట్టి మళ్ళీ మార్పు వస్తుంది. అంతర పంటలు అంటే మళ్ళీ వేరు విషయం. అంతర పంటలు నీటి వినియోగం ఎక్కువైతే అంతర పంటకు, కాబట్టి అంతర పంటల వ్యవస్థ వేరు, ఈ పురుగుల నివారణ పద్ధతి వేరు అన్నట్టు. మళ్ళీ మన మామూలుగా అంతర పంటల్లో కూరగాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు హార్టికల్చర్ దేంట్లైనా కూడా తీగ జాతి కాకుండా మిగతా ఏవైనా మొక్క జాతి కూరగాయలు వేసుకోవచ్చు. మనం ప్రధాన పంట కంటే ఎక్కువ పెరిగిన పంటలు వేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు మన మామిడి మొక్క కంటే మనం వేసే పంట ఎక్కువ ఎత్తు పెరగకూడదు. అలాంటి పంటలు వేసుకుంటే మనకు సరిపోతుంది మనకు. రైట్. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ అధిక వర్షాలు కానివ్వండి, లేకపోతే అసలు వర్షాలే లేకపోవడం, ఇలాంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే కాలానికి అనుగుణంగా కూడా ఏది మన చేతికి అందట్లేదు అంటున్నారు రైతులు. వీటి నుంచి రైతు ఎలా గట్టెక్కగలరు? ఇప్పుడు మనం ప్రకృతిని మనం కాపాడలేదు, మనం దాన్ని కాపాడితే అది మళ్ళీ కాపాడుతుంది. ఈ ప్రకృతి మనం పూర్తిగా నాశనం చేసినాం. ఇది ఆఖరి దశకు వచ్చింది ప్రకృతి అనేది. చెట్లు లేకుండా వేసినాం, అడవులు లేకుండా వేసినాం మనము. అన్ని తార్ రోడ్లు అంతా కాంక్రీట్ జంగిల్ అంతా అయిపోయింది. కాబట్టి బాగా వర్షాకాలం అనేది ఏ సీజన్లో దేని లక్షణం దానికి లేదు ఇప్పుడు. కాబట్టి మళ్ళీ పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రభుత్వం వారు పెద్ద ఎత్తున హరితారం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలు వేస్తున్నారు. ఇట్లా అందరము రైతులమందరము ప్రభుత్వాలు అందరూ సహకరించి కష్టపడుతూ ఇంకో 10 ఏళ్ళకి కానీ ఈ వ్యవస్థ మారదేమో అనిపిస్తుంది మాకు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత అయితే మళ్ళీ యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మనోహరచారి గారు, ఈరోజు ఉద్యానవన పంటల గురించి మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఉద్యానవన పంటల వైపు వెళ్ళండి. మీ పంటతో పాటు ప్రజల ముఖ్యంగా హెల్త్ను కూడా కాపాడగలుగుతారు. ఇది వాటి నేల తల్లి కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్ కోసం HM TV అగ్రీని ఫాలో అవ్వండి. స్టే ట్యూన్డ్ టు HM TV.